ఒక గ్రామంలో ఒక తల్లి, కొడుకు, కోడలితో నివసించేది. ఆమె కొడుకు పెద్దవాడైనా ఏ సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఎక్కడ తిరిగినా భోజనం వేళకు మాత్రం ఇంటికి వచ్చేవాడు. రోజూ తల్లి వాడికి అన్నం పెడుతూ, నాయనా ఈ చద్ది అన్నం తిను అంటూ ఉండేది. వేడివేడి అన్నం పెడుతూ తల్లి రోజూ అలా ఎందుకు అనేదో కుమారునికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు తల్లి ఏదో పనిమీద బయటకు వెడుతూ కోడలికి వంట చెయ్యమని చెప్పింది. కొడుక్కు అన్నం పెడుతున్నప్పుడు మాత్రం సద్ది అన్నం తినమని చెప్పటం మర్చిపోవద్దని మరీ మరీ హెచ్చరించింది. కోడలు తన భర్తకు అన్నం వడ్డించి అతను తినబోయే ముందు సద్ది అన్నం తినండి అంది. దానితో అతనికి చాలా కోపం వచ్చింది. అన్నం కూరలు అన్నీ వేడిగానే ఉన్నాయి కదా, మా అమ్మలానే నువ్వు కూడా చద్ది అన్నం తినమంటావేమిటి అని భార్యను కోపగించుకున్నాడు. అత్తగారు నన్ను తప్పకుండా ఇలా అనమన్నారు అని సమాధానమిచ్చింది. అతడు కోపంతో అన్నం తిననేలేదు. తల్లి ఇంటికి తిరిగి వచ్చి, నాయనా అన్నం తిన్నావా అని కుమారుణ్ణి ఆపేక్షగా అడిగింది. అతడు చిరాగ్గా, అమ్మా రోజూ నువ్వు వేడి అన్నం వడ్డించి చద్దన్నం తినమని చెప్తుంటావు. ఇవాళ మీ కోడలు కూడా అలాగే అంది. వేడివేడి అన్నం కూరలు చద్దివి ఎలా అవుతాయి అన్నాడు. తల్లి చద్దన్నం ఏమిటి అని ప్రశ్నించింది. ఉదయం వండిన అన్నం రాత్రికి చల్లబడుతుంది. ఈరోజు వండిన అన్నం రేపటికి చద్ది అన్నం అవుతుంది. అప్పుడే వండినది వేడి అన్నం అవుతుంది అని సమాధానమిచ్చాడు. ఇప్పుడు నువ్వే ఆలోచించి చూడు. నువ్వు మీ నాన్నగారు సంపాదించి నిల్వ చేసిన దానినేగా తింటున్నావు. అందుకే దాన్ని చద్దన్నం అంటున్నాను. నువ్వు కష్టపడి సంపాదించిన దానితో తినే తిండి వేడివేడి అన్నంతో సమానమవుతుంది. అర్థమైందా అని తల్లి కుమారునికి వివరించి చెప్పింది. అప్పుడు అతడు తన తప్పుకు పశ్చాత్తాపపడి ఇకపై కష్టపడి సంపాదించిన దానితోటే తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేశాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరి రెక్కల కష్టం మీద వారు బ్రతకాలి. పెళ్ళైనవాడు తన సంపాదనతో కుటుంబ పోషణ చెయ్యాలి. అంతేగాని పూర్వులు సంపాదించిన దానిని తినడం మొదలు పెడితే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అన్న చందాన తయారవుతుంది.